అదేవిధంగా సంబంధించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకి ప్రత్యేకమైన వందనాలు, కూడవలసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. 4వ మాటగా యేసు శిలువపై పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అదేవిధంగా ఇదే మాట ఇంకొక చోటు కూడా రాయబడి ఉంది బైబిల్లో. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలు. ఇక్కడ మనం చదివబడిన 2 వాక్యాల్లో కూడాను తెలుగు బైబిల్లో చదివినా కానీ మనం ఎక్కడ ఏలి ఏలి లామా సబక్తాని అని ఒక మనకి తెలియని భాషలో రాశారు కదా. ఏంటంటే అరబిక్, ఆ సమయంలో క్రీస్తు పలికిన భాష సంబంధించిన రాశారు. బట్ దాని అర్థం ఏంటంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఏలి అనగా నా దేవుడా, లామా అనగా ఎందుకు, సబక్తాని అంటే చేయి విడిచితివి అని అర్థం. ఈ యేసు శిలువపై పలికిన ఈ మాట ఎంతో లోతైనది, అదేవిధంగా చాలా మర్మయుక్తమైనది. దీని గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఇది ఏంటంటే యేసు శిలువ పైన చాలా అనుభవిస్తూ ఉన్నారు, శిక్షణ అనుభవిస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి ఆయన ఎంతటి మానసిక మరియు ఆధ్యాత్మిక వేదనకు గురవుతూ పలికిన మాట ఇది మనం ధ్యానించుకున్నాం. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఎక్కడ కూడాను పాపం చేసలేదు. పాపం ఎరగని దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువు మనిషి రూపంలో వచ్చి. అయినా కానీ ఆయన ఆ లోక పాపం అంతటిని కూడా తన పైన భారం పెట్టుకొని ఒక పాపపు ముద్దగా ఆ శిలువ పైన వేలాడుతూ ఆ పాపం అంతటిని కూడా మోస్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడాను తండ్రి నుంచి వేరుపడలేదు. ఎప్పుడు కూడాను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుడు ఎప్పుడు కూడాను కలిసే ఉంటది. కానీ మొదటిసారిగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని విడిచారు. ఆ మాటలో మనకు అర్థమవుతుంది, నా దేవా నన్ను ఎందుకు విడిచావు అని చెప్పేసి అని అంటారు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభు వారు ఎప్పుడు కూడాను ఆ తండ్రి నుంచి ఎడబాటును ఎప్పుడూ చూడలేదు. అప్పటి వరకు కూడాను ఆ ఒక్క క్షణంలో ఎప్పుడైతే మన పాపములు అన్నిటికి కూడా యేసు ప్రభు వారు ఆ శిలువలో మోస్తూ ఉన్నారో ఆ టైంలో తండ్రి అయిన దేవుడు ఏంటి, పాపమునికి ఆయన అగెనిస్ట్ గా ఉంటారు. పాపమును ఆయన ఎప్పుడు క్షమించలేరడు. కాబట్టి ఆ మన పాపం అంతా కూడా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నప్పుడు ఆ పాపమును చూసి కూడా ఆయన ప్రియ కుమారుడైనా కానీ దాన్ని క్షమించలేకపోయాడు. సో తండ్రి అయిన దేవుడు పాపం ఎప్పటికీ కూడా క్షమించడు. ఆ పాపమును దానికి తగిన ప్రతిఫలం పొందితేనే మనల్ని మరలా ఆయన తీసుకోగలరు, క్షమించగలరు. అదేవిధంగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ పాపాన్ని మోస్తూ తన ప్రాణాన్ని సైతం అర్పించేంత గొప్పగా ఈ త్యాగమైన మాట మనకి తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మాటలో మరి ముఖ్యమైనది ఏంటంటే ఎడబాటు, సపరేషన్ అన్నట్టు ఎడబాటు. ఈ ఎడబాటు ఏంటంటే మనం ఏదైనా పాపం చేసినప్పుడు మనకి లేదా మన రక్త సంబంధికులకి లేదా స్నేహితులకి మన బంధుమిత్రులందరికీ మనం వారికి వ్యతిరేకంగా లేదా ఎగనెస్ట్గా ఏదన్నా పాపము చేస్తే అది మనం వారితో చాలా ఎడబాటుకి గురి చేస్తూ ఉంటుంది. ఆ ఎడబాటు ఎలా అంటేనే మనం మరలా వారితో కలుసుకోవాలి అని అంటే దానికి సంబంధించి మన క్షమాపణ అడిగి వారి దగ్గరకు వెళ్ళి మీ ఎడల పాపం చేశాను నన్ను క్షమించాలని అడిగి అదంతా జరిగితే తప్ప మరలా మనం ఆ ఎడబాటుని తీసివేయలేము. అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా చెప్తా ఉన్నాడు, ఆ ఎడబాటు తండ్రికి దేవునికి ఉన్న ఎడబాటు ఎందుకు అని అంటే మనం చేసిన పాపం మూలన, మనం చేసిన తప్పుల మూలన ఆ శిక్షణ అంతటిని కూడా యేసు శిలువపై మోస్తూ ఉన్నారు. అసలు మన పాపములకి యేసు ప్రభు వారు శిక్ష చెల్లిస్తే అది ఎలాగా మనల్ని రక్షిస్తుంది అని అంటే నాకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద బిల్డింగ్ నేను ఏదైనా కట్టుకున్నాను, నా దగ్గర అంత అమౌంట్ లేదు, డబ్బులు లేవు.
కానీ నేను ఏదో అప్పు తీసుకొచ్చేసి ఎక్కడన్నా ఒక బ్యాంక్లో ఒక ప్రామిసరీ నోట్ తీసుకొచ్చేసి రాశాను, బిల్డింగ్ కట్టుకున్నాను, కానీ నేను అది చెల్లించలేకపోయాను. బ్యాంక్ వాళ్ళు వచ్చి అంటే ఆ సమయానికి నేను లేననుకోండి, నా తదనంతరం ఎవరైతే వారసులు ఉంటారో వారిని అడుగుతారు. ఎందుకనంటే నేను ఒక ప్రామిస్ నోట్ అదంతా రాసిచ్చాను కాబట్టి, రైట్. సో నేను ఆ అప్పుని, నేను చేసిన అప్పుని నేను చెల్లించలేకపోతూ ఉన్నాను. సో నా బదులు నా తదనంతరం నా వారసులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అనుకోండి, వారు చెల్లించారు. సో ఇక్కడ కూడా అంతే, మన పాపములు ఏవైతే ఉన్నాయో, మన పాపంలో ఆది కాలంలో అవాదం చేసిన పాపం మూలన మరణం అనే పాపము మనకు వచ్చింది. ఆ పాపం అన్నిటినీ తిరిగి చెల్లించాలి అని అంటే మనం ఎవ్వరం కూడాను దానికి తగినంత విలువ గల వారు కాదు మనం. సో దేవుడు, ఏ పాపము లేని దేవుడు మాత్రమే వచ్చి మన పాపములన్నిటినీ భరించి మన ఏదైతే మన పాపానికి క్రయధనం ఉందో దానిని చెల్లించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. సో అదేవిధంగా నా తదనంతరం కూడా ఆ కట్టడంలో ఎవరైనా ఉండాలి అని అంటే, నా తదనంతరం కూడా నా పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు ఉండాలంటే వారికి కావాల్సింది ఏంటిది? సో నేను ఆ ఇల్లు కట్టానో దానికి సంబంధించిన వారసత్వం వాళ్ళకి కావాలి. ఇప్పుడు దేవుడిని మనం నమ్ముకున్నాము అని అంటే అది సరిపోదు కదా, దానికి సంబంధించిన రక్షణను మనం ఎప్పుడు కూడాను పొందుకొని ఉండాలి. దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. మనమేమి ఆయన రక్షణ ఇస్తున్నాడు కాబట్టి డబ్బులు ఇవ్వండి లేదా అంటే అదేమి అడగట్లేదు, కానీ ఒకే ఒకటి అడుగుతా ఉన్నాడు. నేను మీ కొరకు శిలువపై మరణించాను, సో దాని నిమిత్తమై మీరు చేయవలసిందల్లా ఇక మీదట ఎన్నటికీ పాపం చేయకుండా నేను అనుగ్రహించే రక్షణని మీరు పొందుకోనండి అని చెప్పేసి మాత్రమే అడుగుతా ఉన్నాడు. ఆ పాపము తీసివేసి ఆ రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ మనం తీసుకున్నంత కాలం కూడా మనం దేవునికి ఎప్పుడు కూడా ఎడబాటుగా ఉండలేము. దేవునికి ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన రక్షణ మన దగ్గరగానే చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి, పాత నిబంధనలో కూడా కొన్ని వాక్యాలు రాసి ఉన్నాయి, వాటిని నెరవేర్చడానికి కూడా ఆయన ఆ సిలువలో శిక్షను అనుభవించారు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాట రాసి ఉంటుంది. కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడు. చాలు, ఈ వాక్యం కూడాను ఇందక్కడ మనం చదువుకున్న 2 వాక్యాలకు సంబంధించిన ఇదే ఉన్నది. దేవుడు యేసు ప్రభు వారు ఈ కుమారుడై ఈ లోకానికి వచ్చిన తర్వాత పాత నిబంధనలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ముందే రాసిన వాక్యాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి కూడా ఆయన ఈ శిలువ శిక్షను అనుభవించారని చెప్పడానికి ఈ వాక్యం ఒకటి మనకి ఆధారం. అదేవిధంగా యేసు ఇది జరిగించకపోతే మనకి తండ్రి అయిన దేవుడితో సంబంధమే ఉండేది కాదు. యేసు ప్రభు వారు మరణాన్ని అనుభవించకపోతే, శిలువ పైన మరణించకపోతే తండ్రి అయిన దేవుడికి మనకి ఆ సంబంధమే ఉండేది కాదు. సో యేసుక్రీస్తు వారు మనల్ని పరలోకంలోకి తీసుకెళ్లడం కోసం తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన ఆ పాపం అంతటిని కూడా ఈ లోకానికి వచ్చి ఆ శిక్షను అనుభవించి మన పాపములన్నిటినీ రూపుమాపడం కోసం మరణం పొందేంతగా ఆయన మనల్ని ప్రేమించారు. అదేవిధంగా ఆయన ఆ క్షణంలో తండ్రి నుంచి ఎడబాటును కూడా పొందారు. ఈ త్యాగం ఎవ్వరూ చేయలేనిది, ఎవ్వరూ ఊహించలేనిది కూడా. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ఎంత ఖచ్చితమైనది అంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా శిలువలో మన పాపము మోచున్నందున యేసు ప్రభు వారు ఆ సమయంలో పాపం ఉన్నందున ఆయన కుమారుడి నుంచి తప్పి ఉన్నారు, తిరిగి ఉన్నారు. దాని మూలన తండ్రి ఎంతో ప్రేమించే కుమారుడైనా సరే ఆయన్ని కొద్ది సమయం ఆయన రిసీవ్ చేసుకోలేకపోయి ఉన్నారు. ఇది ఒకటి. శిలువ కేవలం ప్రేమకు మాత్రమే చిహ్నం కాదు, కానీ పరిశుద్ధ దేవుని మన ఎడల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అనే దానికి శిలువ అనేది మనకు ఒక త్యాగంగా గుర్తుండదు. అదేవిధంగా ముగింపులో చూసుకున్నట్టయితే చాలాసార్లు మనం దేవుని ప్రార్థన చేసేటప్పుడు దేవా నన్ను విడవద్దు, దేవా నన్ను విడవద్దు అని చెప్పేసి అని అంటూ ఉంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వినడు. కానీ మనమే దేవుని విడుస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చేసే పాపముల మూలన, లేదంటే మనం చేసే ఆలోచన మూలన, దాని మూలన మనమే దేవుడి దగ్గర నుంచి దూరం అవుతూ ఉంటాము. దేవుడు ఎప్పుడు కూడా, దేవుడు వాక్యం ద్వారా మనకి ఎప్పుడో చెప్పాడు ఒక మాట, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. సో అలాంటి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎడబాయడు. ఎందుకు అంటే ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానం ఎన్నటికీ పొందుకోదు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం చేయాల్సిందల్లా ఆయన ఇచ్చిన రక్షణని జాగ్రత్తగా మనం కాపాడుకోవచ్చు. ఈ లోకంలో ఉన్నంత కాలం కాపాడుకోవచ్చు. ఆ పరలోకానికి
పరలోకంలో కూడా మన కోసం స్థలం సిద్ధపరిచి ఉంది. అప్పుడు మనం దేవుని కలిసిస్తాం అనే ఆశ కలిగి ఉండాలని చెప్పేసి ఈ చిన్న మాట ద్వారా నేను ఎందుకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవుడి ఈ చిన్న మాట దీవించుగాక.